So hi friends, good morning everyone. This is Nagendra here and welcome back to my YouTube channel Rider VNB. So mana ride lo iroju day 10 present aithe Alpi lo unnam. Din mundu vlog lo chusa untaru kada manam boat lo stay chesinam and boat journey kuda super enjoy chesam. So ippudaithe boat journey complete అయిపోయింది. ఒడ్డు దగ్గరికి కూడా వచ్చేసాం. మన బైక్స్ అక్కడ పార్క్ చేసినాం. సో ఇప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని మళ్ళీ మన రైడ్ని స్టార్ట్ చేయాలి. ఈరోజు మ్యాక్స్ ఇక్కడే లోకల్లో ఉంటాం. వర్కల బీచ్, తిరువనంతపురం అట్లాంటి ప్లేసులు కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకా కేరళలో ఏమేమి చూడవచ్చు అవన్నీ చూద్దాం. సో అవన్నీ ఈ బ్లాగ్లో వస్తాయి. ఖచ్చితంగా ఫుల్ వీడియో చూడండి, మిస్ అవ్వకండి. సో బోట్ ఒడ్డుకు కూడా వచ్చేసింది. మన లగేజ్ ప్యాక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం. ఇప్పుడు టైం కూడా 10:30 ఏం అవుతుంది. లెట్స్ గో. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ చూడండి, సూపర్ ఉంటుంది. స్పీడ్ బోట్ కూడా ఉంది కదా, పర్ మెంబర్కి 500 అంట అది స్పీడ్ బోటు. ఒకవేళ ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చి జస్ట్ ఒక 10 minutes తిప్పుకొస్తాడు అంతే. వచ్చేస్తాం ఒడ్డుకి. సో ఇంకా లగేజ్ ప్యాక్ చేసుకొని లగేజ్ మౌంట్ చేసుకొని వెళ్ళిపోదాం పదండి. ఇది భలే ఉంది. అదే మన బోటు క్లియర్ అయిపోయింది. అంకుల్ థ్యాంక్ యూ వెరీ మచ్. హౌస్ బోట్ మొత్తం తడిసిపోయినాం చెమటకి. లాస్ట్ 1 week మొత్తం మనం కూల్ ప్లేస్లలో ఉన్నాం కదా, మున్నార్, కొడైకెనాల్, ఊటీ. చలికి ఆడ తెచ్చిపోయినాం. ఇక్కడ చెమటకి. ఇదంతా కోస్టల్ ఏరియా. కొచ్చి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 30 ఉంటుంది కావచ్చు అంతే. మొత్తం కోస్టల్ ఏరియానే. సో అందుకే చెమటకి తడిచిపోతాను. సో లగేజ్ అంతా ప్యాక్ చేసేసినాం. జస్ట్ చైన్ ఒకటి లూప్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నియర్ బై కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేసి వర్కాల బీచ్కి వెళ్దాం. మ్యాక్స్ నైట్ వరకు తిరువనంతపురం వెళ్దాం. 160 ఏమో ఉంది, మొత్తం హైవేనే. సో చూద్దాం. మనకి ఇంకైతే 1 week ఉంది టైము. నెక్స్ట్ కన్యాకుమారి ఉంది, ధనుష్కోటి ఉంది. అవి 2 మెయిన్ ప్లేసెస్ మన రైడ్లో. ఇంకా మన దారి మధ్యలో ఏమన్నా వస్తే అవి కూడా యాడ్ చేద్దాం. ఒక ప్లాన్ అవుతుంది. మన టైమింగ్ని బట్టి మనం స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. చైన్ లూప్ చేసి స్టార్ట్ అయిపోదాం ఇంకా. ఓకే, మనం బోట్ హౌస్ని వదిలేసి ఇంకా వెళ్తున్నాం మెయిన్ రోడ్కి. ఇక్కడ టెంపరేచర్ లిటరల్గా ఎంత ఉంది తెలుసా, 30 degrees ఉంది ప్రజెంట్. ఇప్పుడే చైన్ లూప్ కూడా చేసినాం. మనం మెయిన్ రోడ్కి వెళ్ళాలి కదా బ్రో. ఫస్ట్ లగేజ్ ఘోరంగా ప్యాక్ అయిపోయింది. తోడు చెమటలు ఆరిపోతానే లోపల. లెట్స్ గో. చిన్న గల్లీలలో నుంచి వచ్చినాం నైట్. పెయింట్ పార్క్. ఇది మసాజ్ సెంటర్, స్పా ఉంది ఇక్కడ. చాలా ప్లేస్లలో ఉంది. కేరళ వస్తే కేరళలో మసాజ్ ఫేమస్. మసాజ్ ట్రై చేయండి. వచ్చేసాం మెయిన్ రోడ్కి. ఇది ఒక హైవే. ఎదురుగా అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. అయ్యప్ప స్వామి ఇది చాలా బాగుంటుంది కేరళ. ఇది ఈరోజు January 20th మన రైడ్లో. ఇది డే 10. ఈరోజు అల్పైలో ఉన్నాం. అల్పై నుంచి వర్కాల బీచ్కి వెళ్తాం. మోస్ట్లీ ఈరోజే మనం తిరువనంతపురం కూడా వెళ్ళొచ్చు సాయంత్రం వరకు. ఇప్పుడైతే ఆగి ఒక కోకోనట్ బ్రేక్ తీసుకుందాం. ఎందుకంటే కోస్టల్ ఏరియాలో ఉన్నాం కదా, చెమటకు తడిచిపోతుంది మొత్తం. ఒక కోకోనట్ బ్రేక్ తీసుకొని ఏం చేయాలో ఆలోచిద్దాం. ఒక 2-3 ప్లాన్స్ ఉన్నాయి. ఆ ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇక్కడ లైట్గా బైక్ మోడిఫికేషన్ సెంటర్కి తీసుకెళ్ళి బైక్స్కి ఏమన్నా సెట్ అయితే మోడిఫికేషన్ చేపిద్దామని చూస్తున్నాం. ఎందుకంటే కేరళలో మోడిఫికేషన్స్ బాగా చేస్తారు. మనకి జెర్రీ క్యాన్స్ కానీ ఫాగ్ లైట్స్, మనకి ఫాగ్ లైట్స్ లేవు, ఫాగ్ లైట్స్ అట్లాంటివి ఏమైనా పెట్టిద్దామని చూస్తున్నాం. సో అది ప్లాన్. దాని తర్వాత ఈవినింగ్ వర్కాల బీచ్కి వెళ్తాం తినేసి. ఇక్కడ ఒక కోకోనట్ బ్రేక్ తీసుకున్నాం. బాగుంది కోకోనట్, కానీ కాస్ట్ ఎక్కువ చెప్తుంది. 50 రూపాయలు అంట ఒక్క కోకోనట్. ప్రస్తుతానికైతే అల్పే బీచ్కి వెళ్దాం. జస్ట్ 2.5 kilometers ఉంది. అల్పే బీచ్కి వెళ్ళేసి
బీచ్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేసి అక్కడి నుంచి కొల్లం వెళ్దాం. కొల్లంలో చాలా షాప్స్ ఉంటాయట. సో ఇక్కడ పెద్దగా మాకు ప్లాన్స్ కూడా ఏం లేవు. కొల్లంకి వెళ్ళిపోయి కొల్లం నుంచి వీలైతే అక్కడనే స్టే చేసి నెక్స్ట్ డే తిరువనంతపురం వెళ్దాం. బైక్ వీలైతే మనం మోడిఫికేషన్ చేపిద్దాం అక్కడే. సో ఇప్పుడైతే అల్పే బీచ్కి వెళ్తున్నాం. బీచ్ బాగుంటుంది. చాలా రీల్స్లలో నేను కూడా చూసిన, చాలామంది చెప్పారు అల్పే బీచ్ బాగుంటుందని. సో చూద్దాం పదండి. అల్పే బీచ్ చూసేసి అక్కడి నుంచి కొల్లంకి వెళ్ళిపోదాం. కొల్లం జస్ట్ 88 కిలోమీటర్స్ ఉంది. 2.5 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. వెళ్ళే దారిలో ఎక్కడన్నా లంచ్ చేసేద్దాం. ఎట్లా మనం తిరువనంతపురంకి వెళ్ళాలి నెక్స్ట్ టెంపుల్కి. సో కొల్లంకి వెళ్తే నియర్ బై వెళ్తాం కాబట్టి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవచ్చు. బీచ్కి వెళ్ళేసేద్దాం పదండి ఒక్కసారి. సో వచ్చేసాం మొత్తానికి అల్పే బీచ్కి. అయితే 12:35. ఇంత ఆఫ్టర్నూన్ ఎవరు ఉండరు. బీచ్ అంతా ఖాళీగా ఉంది, ఎందుకంటే ఈవినింగ్ టైంలో ఉంటారు. ఇప్పుడు సన్ ఘోరంగా ఉంది. టెంపరేచర్ కూడా 30 degrees పైన ఉంది. ఎండకు చచ్చిపోతారు కాబట్టి బీచ్ అంతా ఖాళీగా ఉంది. అసలు ఈవినింగ్ టైంలో బీభత్సంగా ఉంటుంది అసలు. అలా సౌండ్ సముద్రం చూస్తానికి ప్రశాంతంగా ఉంది, కానీ అలా ఇక్కడ డేంజర్ వస్తున్నాయి. సౌండే బీభత్సంగా వస్తుంది. డేంజర్ వస్తున్నాయి అలలు అయితే. ఓ సూపర్. మనం కన్యాకుమారి దగ్గర 3 సముద్రాల్లో ఒకటే దగ్గర చూడబోతున్నాం. హిందూ మహాసముద్రం, అరేబియన్, బంగాళాఖాతం. దాదాపు మనం కోస్టల్ ఏరియాలు అన్నీ టచ్ చేసినాం. అటు వైజాగ్, బంగాళాఖాతం, చెన్నై, చాలా ప్లేసుల్లో చీరాల బీచ్ అవన్నీ చూసినాం. ఇటు సైడ్ వస్తే హన్నవర్ దగ్గర చూసినాం. హన్నవర్, మురుదేశ్వర్. మొన్న కర్ణాటక రైడ్లో అటు సైడ్ కూడా మొత్తం చూసినాం. ఇప్పుడు కేరళలో ఫస్ట్ టైం బీచ్కి వచ్చడం అల్పై బీచ్. నెక్స్ట్ మనం కొల్లం, తిరువనంతపురం, కన్యాకుమారి వెళ్తాం కదా. కన్యాకుమారి దగ్గర మొత్తం చూడవచ్చు. ఇండియన్ ఓషన్ మొత్తం అక్కడనే చూడవచ్చు మనం. ఇంకా సూపర్ ఉంది బీచ్ అయితే. ఇది చాలా ఫేమస్ బీచ్ అల్పే బీచ్. చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో వచ్చినాం కదా, అందుకే క్రౌడ్ ఏం లేదు. పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు మంచిగా. ఆ పక్కన ఉంది కదా హైవే, కొద్ది దూరం వరకు అయితే బీచ్ పక్కనే ఉంటుంది. తర్వాత మళ్ళీ సిటీ లోపల నుంచి వెళ్ళాలి. మనం తిరువనంతపురం ఇప్పుడు ఇటే వెళ్ళాలి. బీచ్ అయితే సూపర్ ఉంది అల్పే బీచ్. అలలు డేంజరస్గా వస్తున్నాయి అసలు. అలలు అయితే చూడండి అలలు ఎట్లా వస్తున్నాయి. బాబా సూపర్ వస్తున్నాయి అలలు. బాబా ఎంత నురుగు ఉంది చూడండి. సూపర్. కొంచెం టైం స్పెండ్ చేసి కొల్లంకి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. సూపర్ అసలు. ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అంట. బ్రిటిష్ టైం, ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, ఆ టైంలో బ్రిడ్జ్ అంట. ఇప్పుడు గూడ్స్ క్యారీ చేయడానికి, అంటే పెద్ద షిప్స్ వస్తే అక్కడ ఆగుతాయి. ఆ షిప్స్ నుంచి గూడ్స్ క్యారీ చేయడానికి బ్రిడ్జ్ ఉందంట ఇది. కాకపోతే మొత్తం డ్యామేజ్ అయిపోయింది, బ్రేక్ అయిపోయింది బ్రిడ్జ్. కానీ సూపర్ ఉంది అల్పై బీచ్. డేంజర్ ఏరియా, డోంట్ టేక్ ఏ బాత్ హియర్. సూపర్. చాలా లోతుంటుంది ఇక్కడ. ఇది అల్పై బీచ్. సో టైం 1:15 అవుతుంది. అల్పై బీచ్ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే కొల్లంకి వెళ్తున్నాం. కొల్లం 88 ఉంది. నెక్స్ట్ కొల్లంలో ఒక బ్రేక్ తీసుకొని బైక్కి ఏమైనా యాక్సెసరీస్ ఉంటే అక్కడ ట్రై చేద్దాం, లేకుంటే డైరెక్ట్ తిరువనంతపురం. మ్యాక్స్ నైట్ స్టే అయితే తిరువనంతపురంకి వెళ్దామని చూస్తున్నాం. సో ఇది ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి అల్పే నుంచి కొల్లంకి వెళ్దాం. కొల్లం, తిరువనంతపురం. సో అది నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాం. ఈ బ్లాగ్లో అయితే ఇంతే. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయి ఉండొచ్చు వీడియో. సో అల్పే బీచ్ నైట్ టైం బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో
బట్ మనకు అంత టైం లేదు, వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనం తిరిగేదంతా ఇప్పటి నుంచి అంతా కోస్టల్ ఏరియా, సముద్రాలే. సో సన్సెట్, సన్ రైజ్ ఎక్కడైనా చూసుకోవచ్చు. మనకి మెయిన్ కన్యాకుమారి, ధనుష్కోటి రైడ్ ఉంది ఇంకా. సో లెట్స్ గో. సో ఈ వీడియోకి ఇంతే, ఇంకా నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.